ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావుతో కలిసి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, జ్యువెలరీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. అలాగే మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రణీత్ రావుతో కలిసి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తుల ఫోన్లు కూడా వీరు ట్యాప్ చేశారు. 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, జ్యువెలరీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. అలాగే మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రణీత్ రావుతో కలిసి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించినట్లుగా తెలుస్తోంది. వారి బాధితులు ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో అందిస్తారు. కిరణ్, ఉదయశ్రీ, ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతోంది. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇటు భుజంగరావు అడిషనల్ ఎస్పీలు భుజంగరావును, తిరుపతన్నను ప్రస్తుతం అయితే రిమాండ్ తరలించారు. ఇక రేపు కూడా నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అయితే 8 గంటల పాటు పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వీరిద్దరు కూడా పోలీసుల విచారణలో వెల్లడించారు. వీరి ట్యాంపింగ్ వ్యవహారం విషయానికి వస్తే ఇటు రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారమే కాకుండా వీరంతా కూడా ఇటు జ్యువెలరీ షాప్ సంబంధించిన ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం, అలాగే బిల్డర్స్, అలాగే హవాలా ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో వారికి సంబంధించి వీరు ట్యాంపింగ్ చేసినట్లుగా నిర్ధారణ అయ్యారు. అయితే 36 మందికి సంబంధించిన జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాంపింగ్ చేసినట్లుగా వీరు ఒప్పుకున్నారు. పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే వీరు ఏ విధంగా, ఎవరి ద్వారా ఫోన్ నెంబర్స్ ను ట్యాంపింగ్ చేయాల్సి వచ్చింది, ట్యాంపింగ్ చేసిన సమాచారాన్ని ఎవరికి చేరవేశారనేది ప్రస్తుతం వీరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగా రేపు నాంపల్లి కోర్టులో కూడా ఇద్దరిని కస్టడీలో కోరుతూ కస్టడీ పిటిషన్ వేయనున్నారు దర్యాప్తు అధికారులు. అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇక ఈ ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 3 ముఖ్య నేతలు ఉన్నారో వారి నుంచి ఫోన్ నెంబర్స్ ఏవైతే మాజీ డీజీ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావుతో పాటుగా అక్కడి నుండి ఫోన్ నెంబర్స్ ఏ విధంగా వచ్చాయి, అలాగే వీరు ఫోన్ ట్యాంపింగ్ చేసిన తర్వాత సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు, ఏ విధంగా ట్యాంపింగ్ చేశారనేది ప్రస్తుతం కీలకంగా మారింది. కాబట్టి ఇందులో ప్రధానంగా రాజకీయ నాయకులే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జ్యువెలరీ వ్యాపారులు, అలాగే హవాలా నిర్వహిస్తున్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించిన ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అనేది ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా వీరంతా కూడా ఈ వ్యాపారస్తులకు సంబంధించిన ఫోన్ ట్యాంపింగ్ చేయడానికి గల ప్రధాన కారణము ఉప ఎన్నికల్లో హుజరాబాద్ అలాగే మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నికల్లో వీరు పెద్ద ఎత్తున హవాలా రూపంలో డబ్బులు చేరవేస్తుంటారు. కాబట్టి వారి యొక్క సమాచారం తీసుకొని సంబంధించిన నాయకులకు అందించడం, అలాగే ఆ పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం చేరవేయడం, అక్కడ డబ్బులు కట్టడించడం, ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిన వ్యవహారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇందులో ఏ విధంగా వీరు ఫోన్ ట్యాంపింగ్ చేశారు, ఏ విధంగా కమ్యూనికేట్ అయ్యారని మాత్రం ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వస్తా ఉన్నారు. అయితే ఇటు వీరు సాఫ్ట్వేర్ వినియోగానికి విషయానికి వస్తే కూడా 2 సాఫ్ట్వేర్లు పర్మిషన్ లేకుండా 2 సర్వర్లను ఏర్పాటు చేసుకుని ఏ విధంగా ట్యాంపింగ్ చేశారనేది ప్రస్తుతం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో నుంచి కూడా కీలకమైన సమాచారం రాబడుతున్నారు. కాబట్టి ఇక ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, అలాగే ఇటు తిరుపతన్న, భుజంగరావు ఇవ్వబోతున్న స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారబోతోంది. వీరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అంటే రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా ఇటు సంచలనంగా మారింది, అలాగే తీవ్ర దుమారాన్ని రేపింది. ఇక వీరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం వెలుగు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉదయశ్రీ.
కిరణ్, ఇప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చాక ఎవరినైతే వీళ్ళు బెదిరించారో దాదాపు చాలా మంది ఉంటున్నారు, దీంట్లో ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉన్నారు, జ్యువెలరీ వ్యాపారులు ఉన్నారు. వీళ్ళలో ఎవరైనా అంటే ఎవరైతే బెదిరించారో వాళ్ళు ఏమైనా వచ్చి దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం కానీ దీని గురించి మాట్లాడడం కానీ జరిగిందా? ప్రస్తుతం ఈ కేసు అంతా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇప్పటి వరకు కూడా అంటే బాధితులు స్వయాన పోలీసుల వద్దకు వచ్చి పలానా అధికారులు తమను బెదిరించారు, అలాగే తమ వద్ద నుండి ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని విషయాలు మాకు తెలిసాయని మాత్రం ఇప్పటివరకు పోలీసులు ఎదుట వచ్చి ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ కేసు అంతటి కూడా చాలా హై ప్రొఫైల్ కేసు కాబట్టి పోలీసులు కూడా చాలా విషయాలు గోప్యంగా ఉంచుతా ఉన్నారు. ఎందుకంటే ఇటు భుజంగరావు తిరుపతన్నలకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ఎవరైతే ఉంటారో వారు పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసే తప్ప మరికొంత సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా బాధితులు అనేది ముందుకు రాలేదు. అయితే ముందుకు వచ్చినప్పటికీ కూడా కొంత గోప్యం పాటిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి వారి వివరాలు తెలియాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక తిరుపతన్న అలాగే భుజంగరావు ఇద్దరు కూడా ఇటు భూపాలపల్లి జిల్లాలో భుజంగరావు పనిచేస్తున్నప్పుడుగా అలాగే ఎస్ఐబీలో అడిషనల్ ఎస్పీగా తిరుపతన్న పనిచేస్తున్న క్రమంలో చాలా వరకు వీరికి కొన్ని కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా అడిషనల్ మాజీ డీజీ ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో అక్కడి నుంచి నెంబర్స్ రావడం, అలాగే వీరిచ్చిన ఈ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా ముఖ్య నేతలకు పంపించడం, ఇదంతా కూడా చూస్తుంటే వ్యవహారం అంతా కూడా కావాలనే వీరు వృద్ధిల్లో ఉంటూ అంటే అధికార దుర్వినియోగం పాల్పడుతూ అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. అయితే అక్రమాలకు పాల్పడిన క్రమంలో ఏ విధంగా వీరు అక్రమాలకు పాల్పడ్డారు, ఏ విధంగా డబ్బుల వ్యవహారానికి సంబంధించి హవాలా రూపంలో వెళ్తున్న మార్గాన్ని ఏ విధంగా కట్టడి చేశారు, ఎవరికి ఏ విధంగా సమాచారం చేరవేశారనేది ఇదంతా కూడా లింక్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇందులో బాధితులు ఎవరనేది తెలియాలి. అలాగే బాధితులు వచ్చినప్పటికీ కూడా కొంత గోప్యంగా ఈ కేసు అంతా కూడా హై ప్రొఫైల్ కేసు ఉంది కాబట్టి పోలీసులు గోప్యంగా కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక బాధితులు మాత్రం మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడలేదు ఉదయశ్రీ. అయితే ఈ కేసు అంతటిని కూడా ఇప్పటి వరకు నిందితుల విషయానికి వస్తే మాత్రం A1 ప్రభాకర్ రావుగా, అలాగే A2 రాధాకిషన్ గా, అలాగే A3 ఇటు ప్రణీత్ రావు, A4 గా భుజంగరావు, అలాగే తిరుపతన్న మరొక ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. కాబట్టి ఓవరాల్ గా వీరి యొక్క వారిని కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత ఎవరైనా నిజంగా బాధితులు ఉంటే వారిచ్చే ఫిర్యాదు కూడా పోలీసులు స్వీకరించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా జరగాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. వారిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తప్ప అసలు విషయము అసలు వాస్తవాలు కూడా వెలుగు చూసే అవకాశం లేదు. కాబట్టి నాంపల్లి కోర్టులో వీరు కస్టడీ పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది. కస్టడీ పిటిషన్ మూవ్ చేసిన తర్వాత భుజంగరావును తిరుపతన్నను విచారిస్తే గనక నిజంగా వీరు ఎవరెవరిని భయపెట్టించారో, అలాగే లేదంటే ఎట్లా ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అనేది కొంత ఇన్ఫర్మేషన్ సేకరించే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత పోలీసులు స్వయానా ఎవరైనా వీరి బాధితులు ఉంటే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పి ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే వారు కూడా పోలీసుల ఎదుటకు వచ్చి తమను బెదిరించారో లేదంటే అక్రమాలకు పాల్పడ్డారో అని చెప్పి వాళ్ళు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అలాంటి దాఖలాలతో ఇప్పుడు ఇక్కడ కూడా కనపడలేదు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసును హై ప్రొఫైల్ కేసుగా చాలా గోప్యంగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.